బాసింగ బలాలే బలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే వెలుసున్నాయే. అడలి పోసావు కాడిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా డైరెక్టర్ది పుట్టినరోజు ఇయ్యాల. అడలి పోసావు కాడికి దొరకపోతుండు. అక్కడ కోని కోసుకొని వండుకొని తిని చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాం. పోసావ తల్లి ఇంకో నా మంది పుట్టినరోజు ఇయ్యాల వీడియోలు తీస్తాడు కదా, ఆడికి అడేళ్ళు పోషావ కాడికి పోతున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకొని చేసి ఆడ వంటలు చేసుకొని తినొస్తాం అనుకోతున్నాము. ఆడేళ్ళు పోషావ తల్లి అందరినీ మంచిగా కాపాడాలా, మంచిగా ఉంచాలా. మళ్ళా మా కొడుకు పుట్టినరోజు. ఇక మేము ఇంతకుముందు అడలి పోసాం అక్కడికి పోతే అమ్మ పోదామని అన్నాడు. ఇక మా పుట్టినరోజు నాడు పోదామని అన్నాడు. ఇక ఆడు తప్పలేదు. గంగవ్వ, ఇప్పుడు పొలం వేసే స్టోర్ రాసినాం. నర్సవ్వ నువ్వు ఇద్దరే ఎకరం పొలం వేసుకొచ్చాడు. ఇద్దరే ఎకరం పెట్టండి. సెరకు ఎకరమా పక్క వేస్తారా? ఒకటి ఎకరం అంటే ఎట్లుంటది? సెరొకటి నేను రాయలే, రాజు రాసింది. అదే ఓలదాలకు ఎకరం ఎకరం అయితే ఆయన ఓల ఎకరం వాళ్ళకి సపరేట్ సపరేట్ గా ఇద్దరు కలిపి అయ్యారా? అట్లా బాంది ఓలదాలకి బదిలీ బదిలీ బదిలద్దు ఏదద్దు బదిలైతే ఒకటి ఎకరం ఇద్దరం పడితే మరి మెసరా రాదు. బాగా ఎత్తున్నారు కాబట్టి అందుకే వేసులు రాదు. బ్యాక్గ్రౌండ్ మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు. పెట్టిన మక్కెళ్ళు తీసుకున్నాం. పొంగ పొంగ ఇక అంటే కొయ్యసరికి దర్శనం చేసుకుని టైం అయితే అని చెప్పి మధ్యలో స్వీట్ కార్న్ తీసుకున్నాం. స్వీట్ 12 అయిపోతుంటే టైం తింటున్నాం. ఉప్పు కూడా పెట్టిండు మనోడు దీనికి. ఉప్పు ఫస్ట్ ఉప్పు, కారం తర్వాత నిమ్మకాయ. నిమ్మకాయ, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు, కమ్మగా ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ. మరి నువ్వెందుకు ఒలుక్కున్నావు ఇంత ఆలుగడ్డ. ఆగు ఇంత కొంత నరసామని ఇట్టించింది అనుకుంటా. నువ్వెందుకు కొలుతున్నావు? కొలుచుకొని తింటేనే మంచిగా ఉంటది. అయ్యో ఒల్చెడి కాదు. సాలు దొరకతుంది ఇట్లా దొరుకుతుంది బాగా మెత్తగా ఉన్నట్టు. నీరు పట్టి బాసింగ బలాలే బలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే వెలుసున్నాయే. పత్తి పెట్టినాక పత్తి కుద్దాలా నిన్ను నర్సవ్వ ఊరి పేరు జామట. ఇదా సారంగపూర్. సారంగపూర్ అజామా సచ్చే సారంగపూర్. ఆడ దొరుకుతాయి పని మరి. మరి ఆడ దొరకాయి సారంగపూర్ లో. ఇలాంటి సారంగపూర్లో ఆడ దొరుకుతాయి పని అడే కొనుక్కోవచ్చు. ఇక్కడద్దా జామూర్లో గులాబ్ జామ్ తీసుకోవద్దా? గులాబ్ జామున్ గులాబ్ జాములు జామూర్లా ఢిల్లీ పోషమ్మ దగ్గర ఉన్నాం. కోళ్ళు తీసుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు కోన్ తీసుకుపోతున్నాం. కోన్ తీసుకుపోయి దేవుడిని మొక్కి దానికైతే లాస్ట్కి చికెన్ తిందాం గట్టిగా. ఇంట్లో ఎండా జాము నన్ను నడుసు మనుడేలా పటిలంగా ఉంటే చాలు మరి చూసి మురుసుడేలా. మొత్తానికి వచ్చేసినాం. ఢిల్లీకి వచ్చినాం. వాడల్లి పోషవ దగ్గరికి ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు టైం అయితే 1-20 నిమిషాలు. మొత్తానికి అయితే మన అడెల్లి వచ్చేసినాం. నేనైతే ఊహ తెలిసినప్పటి నుంచి రాలేను. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఇవాళ వర్షం కూడా మంచిగానే పడ్డది. ఇప్పుడైతే పడతలేదు ప్రస్తుతానికి. సో మేము పోయేదాకా వర్షం పడుకుంటే మంచిగా వండుకొని తినిపోతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం గుడి ముంగడు ఉన్నాం. అక్కడ ఉంది గుడి. ఇంకా ఇద్దరు ముసలి వస్తారు. అక్కడనే కడుక్కొని కారు ఎక్కితే మంచిగా. మీరు 5 రోజులు ముందర పోతున్నారు, ముసలోళ్ళం వెనుకొస్తున్నాం. మరి అదే నడాలంటే ఎవరైనా కార్లో కూర్చున్నాం. కాళ్ళు ఇరవై కాటుకపోయినాయి. చేప కత్తలేవు కాళ్ళు. ఏం చేయమంటారు? కాళ్ళు ఇదే మన గుడి. అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. సరే గుడి గిన్నె పెట్టుకుని ఎడిపోతారు మీరు అనుకున్నారు. కోనేరు పోయి కాలు చేతులు అడుక్కొని వస్తాం. ఆడల్లి మళ్ళీ ఆడల్లి పోసావు అక్కడికి వచ్చినాము. ఆ అమ్మవారి దగ్గరికి ఇక్కడికి వచ్చి కోని కోసుకొని తిని చేసి పోతాం. అమ్మవారి దర్శనం చేసుకొని. ఇక నా కొడుకుది పుట్టినరోజు. దావత్ మొత్తం ఏమనే ఖర్చు మొత్తం ఏమనే చూసుకుంటుంది ఇప్పుడు. నేనే ఇస్తా. నా కొడుకుది పుట్టినరోజు దావత్ నన్ను ఏమంటాడు. అమ్మ నా పుట్టినరోజు కడలికి పోదామని చెప్పి తోలుకొని వండు కుదిరే దేవుని దర్శనం చేసుకుని వచ్చి డైరెక్ట్ మనం అవ్వా ఏడుకోదాం మనం.
మనమా మనం మీరు ఇప్పుడు నీళ్ళ ట్యాక్ కడుకోమా మనం ఆడలు పోసవ కాడికి వచ్చినాము ఇప్పుడు కారాడ ఆపినాము కార్లకి వెళ్ళి దిగినాము కార్లకి వెళ్ళి దిగినాము రోడ్డు మీద నడుపుతున్నావు కోనేరు కాడికి పోయి కాలు చేతులు కడుక్కొని వచ్చి వంట చేసుకొని కొన్ని కోసుకొని దేవుని దర్శనం చేసుకొని అవన్నీ చేసుకొని వంట చేసుకొని తింటాం. ఎందుకు మండుతుంది మండది పా నా కోడలకు మండుతుందట. ఇప్పుడు 20 రూపాయల మక్కేం తిన్నది పాపకానో కార్కానో స్వీట్ కాన్ సీట్ కానీ తినుకుంటూ వచ్చినాం అందరం ఏముంది కోనేరు? సీట్ కానీ తినే వరకు సిగ్గుచ్చిపోయింది స్వీట్ కాన్ తినే వరకు అట్లా వద్దామని టీచర్ తోలుకు వచ్చిండ్రు. అట్లా దగ్గర ఉండకపోను అలా అట్లే చేస్తారు. మనోళ్ళను బాగా మంది మాట్లాడిస్తారు కానీ నన్నెందుకు మాట్లాడారు నన్నెందుకు మాట్లాడారో అర్థం కాదు. వీళ్ళకేం తోకుంది, నాకేం తోకలేదు. మాకు ఎరక తోకలేదు, నీకు లేదు. మాకు ఉన్నది ఎరక తోక, నీకు లేదు. కోరుకున్నంత అనలేదు. ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అందరు నన్ను కూడా మాట్లాడియాల, అందరు నన్ను కూడా మాట్లాడియాల. ముందు వచ్చేటి రోజు పక్కకుండ్రి పనులను టక్కరిచ్చేది. పాప నా కొడుకు ఫీల్ అయిపోతుంది. నా కొడుకు చూద్దాం గుర్తుపట్టి మాట్లాడి ఫీల్ అవుతుంది నా కొడుకు. కోనేటికి కూడా వచ్చేసినాం. గవ్వాట ఇల్లు కట్టే కట్టలేట పోయిలేట దౌడల మీకు లేపుతారు, అర్థమైందా? ఇబ్బంది అయ్యారు. అయ్యా నీకు వనకరావు కదా బిడ్డ, మేము కట్టెలు దూరంకి వెళ్ళి చిన్న చిన్న ఇయ్యి బిడ్డ అంటే దౌడల మీకు లేపుతారు డైరెక్ట్. చంపారు. అయ్యా కొద్దిగా దూరంకి వెళ్ళి వచ్చిన బిడ్డ అంటుకుంటందుకు లేవంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకు చంపుతారు? దొంగతనం చేస్తే చంపుతారు. నడు నువ్వు దొంగతనం చేస్తే చంపుతారు. అయ్యా అప్ప అని అడుక్కొని తింటే ఓళ్ళు కొట్టరు, ఓళ్ళు తింటారు, తింటారు ఇస్తారు. ఇంకా మరి అయ్యే పాపం కోసం బాగా మాడుతుంది నర్స ఇవ్వాలి. ఇవాళ వేసుడు అయితే నర్సవని వేసుడు ఇవ్వాలి. ఏం చేసిండ్రు? ఇదే కోనేరు. అంట గంగవ్వ ఎప్పుడు తప్పే మాడుతుంది, గంగ ఎప్పుడు గెలలా అని చూస్తుంది. అవునా కాదా ఫ్రెండ్స్? చెప్పాలా? ఆ ఫ్రెండ్స్ చెప్తారు. చెప్పుర్రి. మీరే చెప్పుండ్రి. నేను తప్పు మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడతావు గంగవ్వ అని కామెంట్లు పెట్టి ఉండ్రి. బాగున్నాం. మీరు బాగున్నారా? ఎవరు మీ అవునా? మరి మెట్పల్లి దగ్గర దగ్గర ఖానాపూర్ దగ్గర చెప్పాలా? సబ్స్క్రైబర్లు చెప్తాను చెప్పుర్రి. మేమందరం మీ లింగవ్వ గంగవ్వ గోధుతి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మీ వీడియో చాలా బాగుంటాయి. అందరు ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. చాలా బాగుంటుంది. అది తీరాజు. ఓకే చెప్పుర్రి. మాట్లాడుండ్రి. అది మందపల్లి. ఇలా వీడియోలు నేను ఎక్కువ లైక్ ఈ రోజు నా మైక్ పెట్టుకున్న వీడియోనే బాగా నచ్చింది. ఈ రోజే చూసిన ఈ రోజు అప్డేట్ చేసారు పొద్దున. ఈ మధ్య ఇంగ్లీష్ టాకింగ్ బాగా చేస్తారు. ఎంజాయ్ చేసుకున్న వీడియో మాత్రం పెండ వీడియో అదే బగ్గా మొత్తానికి అన్నీ సెట్ చేసినాం, అన్నీ తెచ్చుకున్నాం. అగ్గి అంట పెట్టినాం, బియ్యం పెట్టుడి. మన వాళ్ళు అంటే మా సైడ్ ఎట్లుంటుంది అంటే నైవేద్యంకు అట్టు జిమ్మలు అండి తర్వాత కోని తీసుకుపోయి అక్కడ దేవుని ముంగట కడి ఎత్తుతారు. సో మా అమ్మ కూడా అదే ఎత్తుంది. ఇప్పుడు అట్టు జిమ్మలు వండుతుంది. అట్టు జిమ్మలు అండి నైవేద్యం తీసుకుపోతాం. అక్కడ నైవేద్యం చూపెట్టి కట్ చేస్తుంది. నర్సవ్వ ఉల్లిగడ్డలు వస్తుంది. అటు జిమ్మలకు చికాలకు రెండింటికి బస్సు పెడితే మళ్ళా పోయి మన అనుకుంటా. ఎవరి పనుల వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు. నర్సవ్వ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయినాయా? మిరపకాయలు పోతున్నావా? అటు చేపల గురం అమ్మ కంప్లీట్ చేసేస్తుంది స్పీడ్గా. ఫ్యాన్స్ వెలుస్తుర్రు. గంగవ్వ ఫ్యాన్స్ వెలుస్తుర్రా. మనం ఎట్లా కష్టపడతామంటే ఉల్లిగడ్డలలో పోసాను. మొత్తానికి ఉపారం అయితే రెడీ అయిపోయింది. మనం ఉపారం తీసుకొని కోడి తీసుకొని వెళ్ళిపోతాం. బ్రో నువ్వు కోడి పట్టుకో. ఇక బ్రో కోడి పట్టుకుంటాడు. ఉపారం కూడా వేసేద్దాం. చూడండి ఇదే మన అట్టు జిమ్మల కర్రీ ఉపారం. అయితే ఇక్కడ మేనేజ్మెంట్లో ఒక ఆయన కలిసిండు. సో ఈయన టెంపుల్ పని చేస్తాం.
చేస్తారా? సో ఇప్పుడు క్యాజువల్ అన్ని నేనే వస్తాయి ఇక్కడ మొత్తం అంటే ఎంత తీసుకుంటారు మీరు క్యాజువల్ గా? ఏమో మనం తెలిసిన వేరే వాళ్ళకి 50 రూపీస్, వేరే వాళ్ళకైతే 50, ఇట్లా నార్మల్ గా కోడింగ్ 50. మనకు ఫ్రీ అమేరికా కోసం ఫ్రీ ఇస్తాం. సో ఇప్పుడు మనకు కొంచెం మన వీడియోలు చూస్తారట, సో మనకు ఫ్రీగా కట్ ఇస్తాను. ఏం పేరు బ్రో నీ పేరు? నా పేరు రవి. రవి 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 రావాలా అద్దాం మళ్ళా పోవాలమ్మా పోవాలన్నాడు. కోదులు పక్కా ఇస్తాయి. మెల్లర రావా మోరున్నది. మెల్లగానే అత్తమ్మయ్యా అవ్వని కడుపు చల్లకుండా ఉపారం పెట్టినావు. ఉపారం అంటే ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళకు. ఉపారం అంటే వైట్ అన్నం వండాల. వైట్ అన్నం వండి అందులో బెల్లం, ఇది అట్టి చేపలు, పెరుగు, అంతే. అంటే మా సైడ్ ఇట్లుంటుంది, మీ సైడ్ ఎట్లుంటుందో కామెంట్లో చెప్పండి. అంటే మా సైడ్ ఎట్లుంటుంది అంటే అట్టి చేపలతో కూర అండి, అన్నము ఇట్లా ఐదు ఏమంటారు దాన్ని, ఇట్లా 5 అంతులు పెట్టి దాని మీద అట్టి చేపలు పెరుగు పోయాలా. సో మా సైడ్ అట్లుంటుంది. మీ సైడ్ ఎట్లుంటుందో మీరు కామెంట్లో వేసి చెప్పండి. మనం మెయిన్ టెంపుల్కి వచ్చేసినాం. అంతటా పోయి చూసుకొని రాపో తల్లి రాపో, అందరిని మంచిగా కాపాడు. అందరం టెంపుల్కి వెళ్తున్నాం. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. బ్రో మొట్టమొదటిగా ఎప్పుడూ లేని విధంగా కూర వాష్ చేస్తుండు. మంచిగా అడగాల. కూర మంచి రాకపోతే, టేస్ట్ మంచి రాకపోతే నీ తప్పే. కూర మంచిగా అడగాలన్నట్టే. మరి మంచిగా అడగాల. మరి చికెన్ ఒకటి తీసుకొచ్చినాం, కడిగేసినాం. ఇక్కడ ఆయిల్. బ్రో వండుతావా? బ్రో అంటావా అంటే పుట్టినరోజు కదా పని చేపిస్తావా అంటే ప్రొఫెషనల్ కుక్కర్. కుక్కర్ కాదు, కుక్ సారీ, ప్రొఫెషనల్ చెఫ్. అనొచ్చు, అనొచ్చు. ఇట్లా వెళ్తుంది అప్పుడప్పుడు ప్రొఫెషనల్కి. నాకు గంగావా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇలా మంచిదే, బాగా మంచిది. అడలి కాడ నూనె వెళ్ళిపించుకుంటే అదృష్టం ఉండాలా. గంగా వెళ్ళిపోతాం. గంగా ఇట్రా నీళ్ళు కొత్తిమీరకు కటింగ్. తమ ఫ్యాన్స్ తోటి బాగా బిజీ అయిపోయింది గంగావా. ఏందట ఫుల్ బిజీ. అందరు మాట్లాడిచ్చిరి, ఫోటోలు దిగిరి. ఆగో ఇంకా అది వాళ్ళు దామరస్ పిల్లలు దిగుతామాడు ఉంటాను అన్నారు. మేము ఈయన తావలు ఉంటాం రమ్మని అన్నాడు. నర్సవా ఏం చెప్తున్నావు దాన్ని? ఎల్లిగడ్డ ఎత్తిస్తున్నావా? ఎల్లిగడ్డ తోక కడి చేస్తున్నా. అట్లనైతే మా డైరెక్టర్ సార్ కు మంచిగా వస్తుందట. తింటాడట. మరి ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి అని. మరి వెయ్యనని అంటే గడ్డ వేసాడా? అందుకోసం ఈ తోక కడి చేయమంటుండ్రు. ఎలా మంచిగా ఉంటుందా? కొత్తిమీర ఆకు కడి కత్తిరించుడు డెంగు, అడలి పోసే కడికి గోయింగు. అక్కడ మిమ్మల్ని వేసుకుంటాను అవుతారు ఫ్యాన్స్ ఆడ వెనకాల. అన్నేసి చూడు, అన్ని వేసినావు, అన్ని కమ్మగానే. బ్రో కర్రీ వండుకుంటు చికెన్ వండుతూ ఫోన్లో చాలా బిజీ అయిపోయాడు. ఏం చేస్తున్నావు బ్రో? ఎడిటింగ్ చేస్తున్నా. టూర్ పెట్టద్దా? ఇటు ఒకవైపు చికెన్ వండుకుంటూ ఒకవైపు ఎడిటింగ్ చేస్తుండు. ఉంటుంది మరి. చెప్పరు. ఎక్కడ అందరిది? నిర్మల్ దగ్గర. ఎట్లుంటాయి వీడియోలు? ఎట్లున్నాయి మరి వీడియోలు? ఎట్లున్నాయి? మా సారే మొత్తం తీసేది.
ఈ ఓసారి వాళ్ళు లేకుంటే అమ్మ నువ్వు ఉండని పెడతాడు. ఓకే బాయ్. పట్టుకొని కూడా ఇచ్చిరా అప్పుడు నా కవర్లు ఉన్నాయి. నాకు అనిపించలేదు పట్టుకోరు. ఇంకేంటి ఏమన్నా ఏ బుద్ధి అయితే ఏమన్నా తెప్పి ఏ బుద్ధి అయితే తెప్పి నేను ఎందుకు తెప్పిస్తా. నేను ఎందుకు తెప్పి మీ చక్కలను ఇచ్చిన ఒక చక్కలను ఇత్తపోయిన ఎల్లుండి ఇంకా నా ఇంటికి పల్లి పట్టుకుపోయాను. అవి నీయి కావు నాయి కావు అందరు పోతలేదు. నేను ఏమన్నా నా ఇంటికి పట్టుకుపోయాను అయ్యి అనలేను. తెలియదు చిన్న పిల్లలు వీళ్ళు, చిన్న పిల్లలకు చెప్తే వినరు. ముసలి మేమే పిల్లలం మేము. ముసలి బచ్చాయి మరి ఏం చేయాలి? అయితే ఫ్రెండ్స్ అయితే అంటే మనకు ముచ్చట ఏంటిదంటే నెక్స్ట్ వచ్చేసి వెబ్ సిరీస్ ప్లాన్ చేసినాం. వెబ్ సిరీస్ వచ్చి ఇద్దరు పిల్లల మొగుడు, ఈమె నా పెద్ద పిల్లం, ఈమె నా చిన్న పిల్లం. నెక్స్ట్ అదే వస్తుంది. సో అది ఫాస్ట్గా రావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మాత్రం మేమేమనుకుంటున్నామంటే వెబ్ సిరీస్ మొత్తం ఒకటేసారి షూట్ చేస్తాం. ఒక 1 వీక్ అవుతుంది షూట్ మొత్తం. సో అయినాక 3 days ఒకసారి అట్లా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లా వద్దు మాకు జల్దీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎపిసోడ్ 1 అయ్యి షూట్ అయిపోగా ఎడిట్ చేసి పెడతాం. మళ్ళీ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ అట్లా పెడతాం. ఓకేనా? ఏమంటారు? చెప్పుర్రి అందుకోసం ఇద్దరు మా కూర్చున్నాడు. మీరు దోస్తోటి చెప్తేనే మనం వాళ్ళు కామెంట్లు పెడతారు. అదే అదే వీడియో తీస్తానని అట్లా తీస్తానే జల్దీ కామెంట్లు పెట్టరు. స్టార్ట్ చేస్తామని మనమాడు ఆవిడకు అట్లా అంటున్నాడు. అట్లా జల్దీ మొదలుపెట్టి జల్దీ ఇస్తాం. మీరు మంచిగా చూసి ఆ కామెంట్లు పెట్టండి. మొత్తానికి కూర ఉడికింది. మనోళ్ళు అక్కడ తినడానికి సాపేస్తారు. ఇటు ఎక్కువ సాకులు బ్రో కూర ఉడికినట్టేనయ్యా. కూర మొత్తానికి అయితే కూర సూపర్ అయింది. సూపర్ అంటే నేను ఓవర్ ఎత్తాను అనుకుంటున్నాను కాదు, ఎందుకంటే నేను అడిగినా కదా మజా అయింది నాకు. వాళ్ళు మనోళ్ళు ఆడ పాప వరిసిర్రు పోతాం చేస్తాం. చెప్పాలి ఇక చెప్పేది ఏం లేదు. ఇక అయింది, కూర అయింది, బూబు అయింది, దేవుడు దర్శనం అయింది. ఉల్లిగడ్డలు పెద్ద కోసి కదా తనకి కూర్చున్నాం. దానికి సన్నం కోసిన సన్నం పొడి కోసిన నేను ఫోటో తీసిన ఈ మనిషి వేసుకున్నా ఒకటి కొంచెం స్ట్రైట్ కూర్చుంటే అంటే కెమెరాలో వచ్చేస్తావు. సూపర్ ఉన్నది. కోసుకున్నాం. ఎట్లుంది? మంచిగా ఉన్నది. ముక్క కొరకలే మెల్ల ముక్కను కొరకకుండా కూర అంతేనా? మొత్తానికైతే అడలికి వచ్చినాం. మంచిగా దర్శనం చేసుకున్నాం, తిన్నాం. మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. మంచిగా అమ్మవారు మంచిగా దర్శనం అయింది. మంచిగా కోని కోసుకున్నాం, వండుకున్నాం, తిన్నాం సంతోషంగా. మంచిగా ఎంజాయ్ చేసినాం. అంతేనా? పూజ చేసేటోళ్ళాడ మమ్మల్ని అందువల్ల పక్కన భగవంతుని మంచిగా దర్శనం చేయించండు. అమ్మవారు అయితే సాష్టాంగా మంచిగా చూసినాము. ఆ తల్లి అందరిని కరుణించి మంచిగా చూసుకోవాలి. హాయ్ అందరికి. ఎంబటుండి మంచిగా లోపలికి తీసుకపోయి పూజ జరిపించి ఇట్లా నేనంటే మొన్న వచ్చిన ఇట్లా వేయలేరు. ఈ రోజు అయితే మంచిగా ఎంబడి ఉండి మరీ పూజ చేయించారు. మంచిగా అమ్మవారిని నేను చూడడం ఇదే ఫస్ట్. ఇక్కడ 2 కళ్ళు సరిపోదు. అంతేనా? నేను ఇయ్యాలని ఫస్ట్ మొక్కుకున్నాం, మనస్ఫూర్తిగా కోరుకున్నాం మంచి జరగాలని. అందరూ మంచిగా ఉండాలి. మనం కూడా అందరం మాకు సపోర్ట్ చేయండి. అందరికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, షేర్ చేయండి. ఇట్లనే అందరికి మీ అందరి ఆధార అభిమానం మా అందరి మీద ఉండాలి. మీరు అందరూ ఇట్లనే ఎంకరేజ్ చేస్తే మేము ఇంకెంత ఉత్సాహం ఇంకెక్కది అట్లా. ఓకే రైట్, ఇది మన వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.